నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాల ముందుగా ఈనాడు పత్రిక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంబేద్కర్ అందరివాడు. ఆయన ఏ ఒక్క సామాజిక వర్గానికి ప్రతినిధి కాదు. అసమానతలపై యుద్ధం చేసిన యోధుడు. P4 కార్యక్రమంలో పేదరికం నిర్మూలన. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం మళ్లీ తెస్తాం. రాజ్యాంగ నిర్మాణ జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు. రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శంకుస్థాపన. మొహాల్ చోక్సీ అరెస్ట్. బెల్జియం అదుపులో వజ్రాల వ్యాపారి. వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో భారత్ విజ్ఞప్తికి స్పందన. ఏడాది కిందటే ఆ దేశానికి నిందితుడు. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ రాష్ట్రం. నేడు మంత్రివర్గ భేటీలో చర్చ. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్. రాజ్ కసిరెడ్డిపై సోదాలస్త్రం. కరువు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ వ్యూహం. హైదరాబాద్లో ఒకేసారి 15 చోట్ల తనిఖీలు. రాజ్ భారీ డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో కుమాతిపీఠం ఇన్ఫ్రా కంపెనీల్లోనూ, మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టి బినామీ సంస్థల్లోనూ కీలక పత్రాల ఆధారాలు స్వాధీనం. వైకాపా హయాంలో గోమేధం. నాడు ఇదే గోశాల నిర్వహణ ఘోరం. ఎన్నో ఆవులు మరణించిన వివరాలు తొక్కిపెట్టారు. నాడు పెట్టిన నీరు, పురుగులు పెట్టిన దాన పెట్టారు. కాలం చెల్లిన ఔషధాలు వాటి ప్రాణాలపై తెచ్చారు. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలు పాల్పడ్డారు. విజిలెన్స్ తనిఖీలు అప్పట్లో ఇవన్నీ బయటపడ్డాయి. సీఎం ఆదేశాలతో ప్రస్తుతం అనేక మార్పులు చేశాం. ఇది ఏవో శ్యామలరావు వెల్లడి. కాసుల కార్యదర్శులు. లేఅవుట్ భవన నిర్మాణ అనుమతులను అక్రమ వసూళ్లు. నగరంలో సమీపంలోని పంచాయతీలను భారీగా అవినీతి. జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారుల సహకారం. 50% పైగా ప్రజల ఆమోదం ఉంటేనే పదవులు. నాకైనా ఇదే వర్తిస్తుంది. తాటికొండ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు. ప్రజలు, కార్యకర్తల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరించి 50% పైగా ఆమోదం ఉన్న వారికి సీటు, పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది పార్టీ అధ్యక్షుడిగా తనకు కూడా వర్తిస్తుందని, తాను కూడా 50% మించి ప్రజలు కోరుకుంటేనే సీటు టికెట్ పెట్టుకుంటానని గుంటూరు జిల్లా పెనుకొల్ల తాటికొండ నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన కార్యకర్తలు నిర్దేశం చేశారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పోరాడటం పనిచేసే వారికి తాను అండగా ఉంటానని, ప్రజలు పట్టలేని నేతలు పదవులు పెట్టినా ప్రయోజనం ఉండదని, పార్టీ మహిళా భాగస్వామ్యం పెరగాలని, రాబోయే రోజుల్లో చట్టసభలో వారికి 33% రిజర్వేషన్లు అమలవుతాయని, కార్యకర్తల నిగ్రహంతో ఉండి తనకు సహకరిస్తే రాష్ట్రంలో బూతులు మాట్లాడేవారు లేకుండా చేస్తానని, అలా మాట్లాడేవారు తాటతీస్తానని ఒక పేపర్ పెట్టుకుని ఇష్టానుసారంగా రాస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తనకు ఎవరు ఏం చేయాలో తెలుసని, ఒక్కొక్కరి సంగతి తెలుస్తానని, ఫేక్ ప్రచారం చేసేవారిని, తప్పు చేసిన వారిని తప్పకుండా శిక్షిస్తామన్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో అన్నాలు ఎజినేవా. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో అన్నదానం. సొంత వారి కోసం జీవం పద్ధతి సృష్టించారు. గత ప్రభుత్వం నిర్వాహకం ఇది. తొలగించేందుకు కసరత్తు చేయాల్సి వస్తుంది. ఇది యువ శ్యామలరావు. పవన్ కళ్యాణ్ కలిసిన అల్లు అర్జున్. మీ కష్టాలు తెలుసుకోవడానికే వచ్చా. పన్నుకుల్లో దళితవాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈడీ క్రియేషన్ సమర్పించు మద్యం కథ. మద్యం కుంభకోణం సొమ్ముతో సినిమాల్లోకి రాజ్ కసెట్ పెట్టుబడులు. సిద్ధార్థి విద్యుత్ రంగంలోనూ భారీగా పెట్టుబడులు. పలు ఆసుపత్రుల్లోనూ ఓటాలు. సిట్టు సోదాల్లో వెలుగులోకి. వైకాపాలో జరిగిన మద్యం కుంభకోణం కీలకంగా వ్యవహరించారని అభియోగాలు ఎదుర్కొన్న రాజ్ కసిరెడ్డి దోచుకున్న సొత్తులో కొంత మొత్తాన్ని సినిమాల్లో పెట్టుబడి పెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా తన బినామీలో ఈడీ క్రియేషన్స్ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ పలు సినిమాలు నిర్మించి భాగస్వామ్యం అయ్యారు. మరికొన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సిద్ధార్థి విద్యుత్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. తన కుమార్తె పేరుతో ఇషానీ ఇన్ఫ్రా అనే సంస్థ నెలకొల్పి హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఓటాలు కొన్నారు. సిట్ దర్యాప్తులు ఇప్పటికీ ఇవన్నీ వెళ్లు వచ్చాయి. దీంతో సోమవారం ఆయా చోట్ల సోమవారం ఏకాలం సోదాలు జరిగాయి. నల్లధనాన్ని మార్చేందుకు వైకాపా పాలనలో ఒక్క మద్య కుంభకోణం చేసి 150-450 కోట్లు లంచాలు తీసుకున్నారని, అలా చెల్లించిన కంపెనీలకు మద్యం సరఫరా ఆర్డర్ కట్టబెట్టారని, నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 ఏళ్లలో 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టారని ఫిర్యాదులున్నాయి. ఇందులో రాజకేశ్వరి కీలక పాత్రధారని ప్రధాన అభియోగం. మద్యం సరఫరా ఆర్డర్ దక్కించుకున్న సంస్థల నుంచి లంచాల వసూలు కోసం క్యాష్ హ్యాండర్, క్యాష్ కొరియర్లతో కూడిన 7 అంచెల వ్యవస్థ నిర్వహణలో రాజకేశ్వరెడ్డి చూసేవారని సిట్ గుర్తించింది. ఆ లంచాలు బిగ్ బాస్కు చేరవేయడంలో కీలక పాత్ర ఆయనదేనని దర్యాప్తులో తేలింది. ఇలా వసూలు చేసిన సొమ్ములో కొంత తన వద్దగే ఉంచుకున్న రాజకేశ్వరెడ్డి ఆ నల్లధనాన్ని చలామణి తెచ్చేందుకు వీలుగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు సిట్ గుర్తించింది. బిగ్ బాస్ తరపున కూడా ఆయన కొన్ని చోట్ల పెట్టుబడులు పెట్టారని సమాచారం. మహిళా సెలబ్రిటీలు రోదసీ యాత్ర. బృందంలో బేసిన్ కాబోయే సతీమణి కూడా. బ్లూ ఆరెంజ్ సంస్థ వినూత్న ప్రయోగం. సుంకాల నుంచి ఏ దేశానికి మినహాయింపు లేదు స్పష్టం చేసిన ట్రంప్. నక్సల్ శరీర చర్యలు. భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు. ఈ ఏడాదిలో తొలి త్రైమాసికంలో 4 ఇంతలు పెరిగిన క్షతగాత్రులు. పొరుగువారితో స్నేహం, సహకారం. సంయుక్తంగా ఆసియా ఆధునీకరణ. సుంకాల యుద్ధంలో విజేతలే ఉంటారు. జిన్పింగ్. వైకాపా హయాంలో గోమేధం. చనిపోయిన గోళ్లు, దూడలను చెత్తబుట్టలో పారేశారు. అధ్వానంగా తీదే గోశాల నిర్వహణ. అప్పటి డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అనేక అక్రమాలు పాల్పడ్డారు. అప్పట్లో విజిలెన్స్ తనిఖీలు ఇవన్నీ బయటపడ్డాయి. తీదియో శ్యామలరావు.
కృష్ణా తీరంలో క్రీడా నగరి 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ 1.25 లక్షల మంది వీక్షించేలా భారీ క్రికెట్ స్టేడియం ప్రాథమికంగా ఇబ్రహీంపట్నం సమీపంలో పెద్దలంక చిన్నలంక గ్రామాల్లో భూములు గుర్తింపు చిత్తూరులో పరువు హత్య మతాంతర వ్యవహారం నచ్చక పుట్టింటి వారి చంపేశారన్న భర్త పరాళ్ళ వివాహిత తండ్రి సోదరుడు పెద్దవేగి ఆయిల్ పంప్ ప్లాంట్ అధ్వానం అసరావుపేట ప్లాంట్ పోస్తే వచ్చే నూనెలో 2.50% తక్కువ కాలం చెల్లిన యంత్రాలు నైపుణ్యం లేని సిబ్బంది రైతుల నష్టాలకు ప్రధాన కారణాలు ఇవే మళ్ళీ అమెరికాకు మన రొయ్య ఎగుమతి సిద్ధంగా 30,000 నుంచి 40,000 టన్నులు 100 కౌంటర్ రొయ్యలు కిలో 220 నుంచి 230 60 కౌంటర్ రొయ్యకు నామమాత్ర పోర్ట సుంకాలు ముందున్న వరతో పోస్తే 40 తక్కువే ఢిల్లీ పైన ముంబై తరహా దాడి తాహూర్ రానాతో దేశ భద్రత ముప్పు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు కొత్త జీవిత భాగస్వామి అమెరికా వెళ్ళడానికి ఎన్ని కష్టాలు వీసా ఇంటర్వ్యూ నిబంధనలు కఠినతరం చేసిన అగ్రరాజ్యం అయోధ్య రామాలయం చుట్టూ 4 కిలోమీటర్ల రక్షణ గోడ గర్భగుడి శిఖరంపై భారీ కలశం బంగ్లాదేశ్లో ప్రమాదవంచిన లౌకికవాదం ఆ దేశ బహిష్కృత నేత షేక్ హసీనా గనుల శాఖ పాలసీలో కీలక మార్పులు లీజ్ బదలాయింపు సులభతరం తొలి దరఖాస్తుదారులకి గ్రానైట్ రెడ్ మెటల్ గ్రానైల్ వంటి లీజులు పరిశ్రమ మెకానిజాలు ఈ వేలం నేడు మంత్రివర్గ ముందు ప్రతిపాదనలు ఆధునిక సంకేతంతో క్లౌడ్ బర్స్ట్ల అంచనా ప్రమాద తీవ్రత తగ్గించేలా చర్యలు జనవరుల నిర్వహణ కొత్త విధానం సమగ్ర అధ్యాయంలో విమ్స్ 2.0 రూపకల్పన కన్సల్టెన్సీ ఎంపికలో త్వరలో టెండర్లు మైనింగ్ డాన్ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ నేడు గనుల శాఖలో రాజాదిరాజాలు అజయ్ కన్ను పడిందంటే ఏదో కంపెనీ మూడినట్లే ముందు బిజినెస్ దాడులపై సెటిల్మెంట్లు కంపెనీ వాటా లాభాల వాటా మొత్తంగానే హస్తగతం వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందే లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే ఉత్తరాంధ్ర పేదల పేరుతో నయాదందా విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినా అదే దూకుడు వేరే దారిలో డీలింగ్స్ రేపు 64 కంపెనీలపై రివిజన్ కేసులు విచారణ మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య ఎస్సీ పిల్లలకు అత్యున్నత విద్యే లక్ష్యం పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తాం రాజకీయం అంటే భయపెట్టడం పెట్టడం కాదు దారి చూపడమని 10 నెలల్లోనే చూపాం ఓ కుటుంబానైనా నాడు బాగు చేశారా ఇంకా కుటుంబాలు నాశనం చేశారు వైసీపీ నాయకులపై చంద్రబాబు ధ్వజం పొన్నకల్లో 369 కుటుంబాలు దత్తత్ మంత్రులు కాస్త పట్టించుకోండి అతిగతి లేని ఉపాధి పనుల బకాయిలు 2014-19లో పనులు చేసి నేటికి పెండింగ్ టీడీపీ మద్దతు ధరలను చెల్లించని గత సర్కార్ సుమారు 1000 కోట్ల బకాయిలు కూటమి వచ్చాక సీఎం చంద్రబాబు ఆదేశించిన చెల్లింపులు దృష్టి పెట్టిన ఇన్ఛార్జి మంత్రులు ప్రభుత్వం ఏర్పాటు 10 నెలలైనా తీరని కష్టాలు ఎన్టీఆర్ హౌసింగ్ బకాయిలు మరో 960 కోట్లు కెసిరెడ్డి కోసం వేట లిక్కర్ స్కామ్ సిట్టు దూకుడు కింగ్ పిన్ రాజ్ కెసిరెడ్డి మద్యం సొంత సినిమాలు ఆసుపత్రిలో పెట్టుబడులు మద్యం కూఫీలు అవుతున్న అధికారులు హైదరాబాద్లోని ఇల్లు కార్యాలయాలు సోదాలు భార్య రేటకున్న ఆసుపత్రి అత్త ఇంట్లోనూ బంధువులు స్నేహితులలోనూ మొత్తం 15 చోట్ల 3 సార్లు విచారణ 15 చోట్ల 3 సార్లు విచారణకు సిట్ పిలుపు సహకరించాలన్న కోర్టు సూచన సిట్ నోటీసులు లెక్క చేయని జగన్ బంధువు ఆటో సుంకాలు తాత్కాలిక నిలిపివేత సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ కార్ల కంపెనీలు ఓటునిచ్చేందుకే చైనా ఎలక్ట్రికల్ ఉత్పత్తులు ఫోన్లపై 20% సుంకాలను కొనసాగడానికి సృష్టీకరణ అమెరికాపై చైనా భారీ రులక అరుదైన లోహాల్లో ఎగుమతి నిలిపేత డ్రాగన్ పోర్టులో ఆగిపోయిన స్టాక్ 5 ఏళ్లు అక్రమాలే తిరుమలను బొస్టు పట్టించారు గోవుల మన్నాలు దాచేశారు జీవులు పురుగులు దాన పెట్టారు టెండర్ల అక్రమాలు పాల్పడ్డారు విజిలెన్స్ అధికారులు రానివ్వలేదు నెయ్యి సహాల పాలను కల్తీ చేసేశారు సేంద్రియ ఉత్పత్తులు దండుకున్నారు ఐటీ విభాగాన్ని దళారులకు ఇచ్చేశారు అర్హత లేని వ్యక్తికి జీఎం పదవి నాటి అక్రమాలు వీళ్ళు వస్తున్నాయని ప్రస్తుతం గోవుల మరణాలు తగ్గిస్తున్నాం ఫార్ములా హెచ్ఎస్ పౌడర్ వాడుతున్నాం వాస్తవాలు భూమా విక్రీకరిస్తున్నాం టీడీఓ శంకరరావు బండిపాటు అతి వేగం ఖరీదు 3 ప్రాణాలు ఒంటిమేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఎలక్ట్రికల్ బస్ రక్షక వాహనం ఢీకొన్న స్కార్పియో ముద్రలు నంద్యాల జిల్లా వాసులు ఒకరి పరిస్థితి విషయము కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష అమెరికా వెళ్ళడం అంత ఈజీ కాదు అగ్రరాజ్య వ్యక్తిని పెళ్లాడిని అక్కడ చేరేందుకు సంవత్సరం పట్టే అవకాశం ముగిసిన బైడెన్ పాలన వెసులుబాటు ట్రంప్ నేతృత్వంలో వీసాల కఠిన పరీక్షే బెల్జియంలో చోకీ అరెస్ట్ స్విట్జర్లాండ్కి పారిపోయే క్రమంలో అరెస్ట్ తమకు అప్పగించాలని భారత అభ్యర్థన ఓఎస్డీలో ఓవరాక్షన్ 10 మంది మంత్రులు ఓఎస్డీలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువ ఓర్వకల్లో సిగలో కాంతిపుంజం పాలకొండలో ప్రతిష్టాత్మక డిఆర్డీఓ కేంద్రం 2019లో విజయవంతంగా క్షిపణి ప్రయోగం తాజాగా లేజర్ అస్త్రం పరీక్ష గ్రాండ్ సక్సెస్ కర్నూలు జిల్లా పాలకొండ గ్రామస్తుల హర్షం